నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు అంటే ఒక హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుధాకర్ గారు. పైగా ఆయన మంచి కలరు, అందగాడు కూడా. అలాంటి ఆయన అంటే తమిళ్లో ఎందుకు నిలదొక్కుకోలేకపోయారు? జనరల్ గా తమిళ్లో అంత తొందరగా తమిళ వాళ్ళు కొడతారేమో భయంతో. అదే ఎందుకు ఆ ప్లేస్ వరకు తెచ్చుకు, ఈయన కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండే వ్యక్తే కదా, అంటే కాస్త నెమ్మదస్తుడే కదా. సుధాకర్ మొదట్లో అంటే సుధాకరు, చిరంజీవి గారు, హరిప్రసాద్ వీళ్ళు ముగ్గురు విజయ రాఘవాచారి రోడ్లో ఒక మేడ ఉండేది, ఒక గది ఉండేది. ఆ గదిలో ఉండేవన్నమాట. ఆ పక్కనే పూర్ణ పిక్చర్స్ అని ఉండేది. పూర్ణ సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి అక్కడ ఆఫీసు నిర్వహిస్తూ ఉండేవారు. సంగీత సినిమా దాసరి నారాయణరావు గారు చేస్తుండేవారు. ఆ సంగీత సినిమా తాలూకు ప్రొడ్యూసర్లు పూర్ణ పిక్చర్స్ హరగోపాల్. అక్కడ నేను దానికి అసోసియేట్ డైరెక్టర్. అయితే అక్కడే ఉండేవాడిని. పైన మేడం మీద ఉంటుండేవాళ్ళు. అప్పుడు మేము గొప్ప కదా, దాసరి నారాయణరావు అసోసియేట్లు అందరూ గొప్పే. అంటే బాగా సినిమాలు చేస్తుండేవారు, బాగా ఉండేవారు, అంత బాగా అదొక చేతి నిండా పని ఉండేది. బాగా అదొక అంటే యువరాజుల్లాగా ఉండేవాళ్ళు. ఎవరికైనా సినిమా అవకాశాల కోసం వెతుకుతున్నారు అనుకోండి, వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు అయిన తర్వాత ఇనీషియల్ డేస్ లో మీలాంటి వాళ్ళని పట్టుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళడం ఈజీ అని ఉద్దేశంతో ఖచ్చితంగా ఎక్కువ ప్రయారిటీ మీలాంటి వాళ్ళకి ఉండేవాళ్ళం. తర్వాత మా గురువు గారు కూడా ఆయన తాలూకు అసిస్టెంట్లు అందరినీ, ఈ అసిస్టెంట్లు అంటే మాకు అలవాటు. అసోసియేటు, కో డైరెక్టర్ అయినా అసిస్టెంటే, అంతేగాని ఇలా అసోసియేటు, కో డైరెక్టర్ ఇలా అనుకోవడం మాకు అలవాట్లేదు. ఓవరాల్గా ఆయన తాలూకు సహాయకులందరినీ కూడా ఆయన బిడ్డల్లాగా చూసేవారు. ఎవరైనా చెప్పినప్పుడు కూడా తప్పకుండా, సార్ గురువుగారు మాట ఇచ్చేసానండి, అబ్బాయిని రమ్మని చెప్పాను, క్యారెక్టర్ ఉందని అంటే సరే పెట్టు మరిక అనేవారు అన్నమాట. అంతేగాని నన్ను నా ప్రస్తావన లేకుండా ఎందుకు చెప్పావు అని చెప్పేసి ఇలాగ ఫైర్ అవ్వడం అదేం జరిగేది కాదు. ఎవరైనా ఆయన అసిస్టెంట్ ఎవరికైనా అదే విలువ ఇచ్చేవారు. సుధాకర్ గారు కూడా అలాగే అప్రోచ్ అయ్యారా మిమ్మల్ని? సుధాకర్కి ఏంటంటే, నేను అప్పుడు అపరాధ పరిశోధన అనే ఒక పుస్తకం ఉండేది. అప్పుడు నేను బాగా రాసేవాడిని నవలు. అంటే నేను అక్కడ మద్రాసులో ఈ పని చేస్తూ నవలలు రాసేవాడిని. అపరాధ పరిశోధన, యువ, ఆంధ్రపత్రికల్లో అప్పటికే నేను రాస్తున్నానంటే నా మంచి గ్లామర్ ఉండేది అన్నమాట. అయ్యో పుస్తకంలో కథలు పడుతున్నాయా, నవలలు రాస్తున్నావా అనేటువంటి ఒక గ్లామర్ ఉండేది. ఈ సుధాకర్ ఏంటంటే అపరాధ పరిశోధన చదువుతుండేవాడు. అదిగో ఆయనే ఇమ్మంది రామారావు నవల్స్ రాస్తున్నాడు అని చెప్పేసి అనుకునేవారు అన్నమాట. నేనేం చేసేవాడిని, పూర్ణ పిక్చర్స్ బయట కాలు చాపుకొని హాయిగా అలా కూర్చొని నవలు రాసేవాడిని. సాయంత్రం నైట్ ఎప్పుడో వస్తారు గురుగారు డిస్కషన్కి, అంతవరకు ఏం చేస్తాం అని చెప్పి నవలు రాసేవన్నమాట. ఉదయం కూర్చుంటే సాయంత్రం నవలు అయిపోయేది. అంత ఫాస్ట్గా రాసేవాడిని. నన్ను వచ్చి పరిచయం చేసుకున్నాడు. మీ ఇద్దరు కలిసి మంచి ఫ్రెండ్స్. ఎవరు? సుధాకరు, నేను. సుధాకర్లో కూడా ఒక రైటర్ టింజ్ ఉంది. రైటర్లో ఉన్నటువంటి భావావేశం ఉంది, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అయితే అప్పుడు సుధాకర్ సెన్స్ ఆఫ్ హ్యూమరు కామెడీ చేసేవాడు కాదు. కిలక్కం పోగు రైలు అని చెప్పేసి భారతీయ రాజా సినిమా అనుకుంటాను. అది రాధికాను సుధాకర్ హీరోగా చేశాడన్నమాట. ఆ హీరోగా చేస్తే అది సూపర్ హిట్ అయిపోయింది. రాధిక గారి పక్కన సుధాకర్ గారు హీరో. అవును, తమిళ సినిమా. అవునవును. అది చాలా బాగా పోయింది, చాలా పెద్ద పేరు వచ్చింది. రాధిక, సుధాకర్ ఇద్దరు కూడా చాలా ప్రేమించుకున్నారు అన్నమాట. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు. అయితే అక్కడ ఇది పర్వాలేదు, అందరికి తెలిసిన కథే కనుక, తెలియకపోతే తెలుసుకుంటారు. తెలిసిన కథ కనుక మనం చెప్పడానికి పెద్ద ప్రాబ్లం లేదు. అంటే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారు అనుకునేసరికి ఇక్కడ సుధాకర్ వాళ్ళ నాన్న వాళ్ళు ఒప్పుకోలేదు అన్నమాట. లేదు మనం వద్దు, సినిమా యాక్టర్లు వద్దు,
మంచి చక్క సంసార పక్షంగా ఉన్న అమ్మాయిని చూసి చేస్తామని చెప్పేసి చెప్పారన్నమాట. తర్వాత తమిళ వాళ్ళు సుధాకర్ మీద కత్తి కట్టారు. ఎందుకు? ఏదో కారణాలు, తమిళ వాళ్ళని నువ్వు అంటే రాజకీయ మోసం చేస్తావా అనే కారణం ఒకటి కావచ్చు. రెండవది ఏంటంటే తమిళ వారికి అవకాశం లేకుండా ఎవరో తెలుగువాడు వచ్చి అవకాశాలన్నీ కొట్టుకుపోతున్నాడా అనేటువంటి కారణం ఇంకోటి కావచ్చు అన్నమాట. అయితే వాళ్ళు మొత్తానికి ఏంటంటే సుధాకర్ని పట్టుకొని చౌక దెబ్బలు కొడతామనే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుండేవాడు. ఎక్కడ విజయరాఘవాజీ రోడ్లు ఉండేవాడు అన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళిద్దరి కంటే మంచి ఆర్టిస్ట్. అప్పుడు ఇద్దరికంటే హీరోగా ముందు యాక్ట్ చేశాడు. చిరంజీవి కంటే హరిప్రసాద్ కంటే హీరోగా ముందు యాక్ట్ చేశాడు. ఇలాగా ఉండేసరికి మన విజయ నిర్మల్ గారి తాలూకు అన్నయ్య ఉన్నాడు, రవి అని. ఎందుకో తెలియదు, సుధాకర్ అంటే చాలా మంచి ఇష్టం అన్నమాట. అప్పుడు సుధాకర్ని నిర్మల గారికి పరిచయం చేసి ఏదో సైడ్ క్యారెక్టర్ ఇచ్చారన్నమాట. ఇస్తే ఎందుకో ఆయనకి సపోర్టింగ్ రోల్స్లో పెద్ద పేరు రాకపోయేసరికి అప్పుడు వీళ్ళందరూ కలిసే ఉండేవారు కానీ సపోర్టింగ్ క్యారెక్టర్స్లో కూడా పేరు రాకపోతే ఏం చేశాడు, పద్మనాభం గారు అప్పుడు ముద్దు మాట్లాడుతుండేవాడు, కదత్తయ్య అంటుండేవాడు అన్నమాట. అలాగే అయ్యో పిదుహు అని చెప్పడం, పెచ్చకొట్టుడు కొట్టారా నాన్న, ఇవన్నీ బాగా పేర్లే. కామెడీగా సుధాకర్కి బాగా పేలిద్దేమో సుధాకర్కి ఓవర్ నైట్ మార్కెట్ వచ్చేసింది. ఈలోగా దాసరి నారాయణరావు గారు శివరంజని సినిమా తీసి దానికి చిరంజీవి గారిని బుక్ చేయాల్సింది సుధాకర్ని కూడా ప్రయత్నం చేస్తే చిరంజీవిని కూడా ప్రయత్నం చేశారు. అప్పుడు ఈ హరిప్రసాద్ ఏం చెప్పాడు, చిరంజీవి చాలా బిజీగా ఉన్నాడండి, తమిళ్లో కూడా బిజీగా ఉన్నాడు, సుధాకర్ కూడా బిజీగా ఉన్నాడు అని చెప్పి మెల్లగా వాళ్ళిద్దరికీ అవకాశం లేదని ఈయన ఎంటర్ అయ్యాడు అన్నమాట. ఈయన ఎంటర్ అయిన తర్వాత దాసరి నారాయణరావు గారిని భక్తితో చూడడం, దాసరి పద్మ గారిని భక్తితో చూడడం. కొంతమంది ఏంటంటే దాసరి నారాయణరావు గారు అచ్చు మీ అబ్బాయిలాగా ఉన్నాడండి హరిప్రసాద్ అని చెప్పడం వల్ల మొత్తానికి హరిప్రసాద్ అని పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు శివరంజని సినిమాలో సుధాకర్ గారిని కాకుండా హరిప్రసాద్ గారు అయితే వచ్చేసారు, వాళ్ళిద్దరు బిజీగా ఉన్నారు అని. అప్పుడు సుధాకర్ ఏం చేశారు? సుధాకర్ ఇప్పుడు వేషాలు వేస్తున్నాడు కదా. సుధాకర్ అంటే చిరంజీవి గారిని కోరుకున్నారు వాళ్ళు. చిరంజీవి మంచి బాగున్నాడు కదా, మన ఊరి పాండవులు దేంట్లో చేసే పునాదిరాళ్ళు, మన ఊరి పాండవులు, ఇవి కొన్ని సినిమాలు చేశారు అప్పటికి. అందువలన ఆయన్ని బుక్ చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ హరిప్రసాద్ చేసిన మిస్గైడెన్స్ వలన అప్పుడు హరిప్రసాద్కే ఇచ్చారన్నమాట. కొంతమంది దాసరి నారాయణరావు గారికి యాక్చువల్గా కొడుకులాగే ఉన్నాడనే ప్రచారం కూడా లేవదీశారు. ఈ కారణాల చేతేమో సుధాకర్ చిన్న వేషాలు వేయడం, ఆ చిరంజీవి గారు చిన్న వేషాలు వేయడం వల్ల ఆయన దాంట్లో వేషాలు రాకుండా పోయాయి. కానీ ఈలోగా మెల్లగా చిరంజీవి గారు కొంత పుంజుకున్నారు, చిన్న వేషాలు వేసిన తర్వాత అప్పుడు ముగ్గురు కూడా ఈయన బిజీగా ఉన్నాడు, ఎవరు సుధాకర్ బిజీగా ఉన్నాడు, చిరంజీవి బిజీగా ఉన్నాడు, హరిప్రసాదే బిజీగా లేడు. శివరంజన్లో యాక్ట్ చేసినప్పుడు కూడా హరిప్రసాద్ బిజీగా లేడు. సుధాకర్ పెద్ద బిల్డింగ్ తీసుకున్నాడు, చిరంజీవి కూడా బిల్డింగ్ తీసుకొని వేరైపోయినారు. కమెడియన్ సుధాకర్ గారి గురించి మంచి విశేషాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.